ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రాజన్న రాజకీయ వారసుడు షర్మిలక్కోళ్ళ అన్న జగనాలు సారు ప్రజల కోసము ముఖ్యంగా ఆయన కార్యకర్తల కోసము ఒక కొత్త యాప్ తీసుకొచ్చిండట. ఆ యాప్లకు పోయి ఎవ్వలకు ఏం బాధ ఉన్నా చెప్పుకుంటే ఇక మొత్తం మాయమైపోతుందట. ఏం కథ ఏంది అంటే ఇక అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పండ్రి. అయ్యా జగనాలు సార్ ఇక చెప్పుండ్రి. ఈ పొద్దున ఎవ్వరికి రాష్ట్రంలో ఏ కార్యకర్తకైనా ఎవరికైనా కూడా ఎటువంటి అన్యాయం జరిగినా, ఏ అధికారి వల్ల అన్యాయం జరిగినా వాళ్ళ పేరు, ఏ రకంగా అన్యాయం చేసినాడు, ఎవరి ప్రోద్బలంతో అన్యాయం చేసినాడు, ప్లస్ నెక్స్ట్ బటన్ మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఏమైనా ఉంటే ఏమైనా అప్లోడ్ చేయాలనుకుంటే చేయండి. వీడియోలు కానీ నీకు ఇంకా వేరే సాక్ష్యాలు కానీ ఏమైనా ఉంటే మీ దగ్గర ఉంటే మీరు చేయండి. మీ వైసీపీ కార్యకర్తల కోసం ఈ యాప్ తీసుకొచ్చిర్రా, మరి ఫిర్యాదు అయితే ఏం చేస్తారు సారు? అవన్నీ ఆటోమేటిక్లీ మన సర్వర్లలో మన డిజిటల్ లైబ్రరీలోకి వెళ్ళిపోతుంది. మనం వచ్చిన తర్వాత అవి ఓపెన్ చేసి ఎవడెవడైతే మన కార్యకర్తలను అన్యాయం చేసినాడో వాళ్ళందరినీ కూడా చట్టం ముందర ఏ రకంగా నిలబెట్టాలనో ఆ రకంగా నిలబెట్టించి అందరినీ కూడా సినిమా చూపించే కార్యక్రమం మాత్రం జరుగుతుంది. వాళ్ళు చేసినవన్నీ కూడా వడ్డీతో సహా ఏదైతే నువ్వు ఎత్తుతున్నావో అదే పండుతుంది. అయ్యా జగనాలు సార్, మీ పంక పార్టీ వాళ్ళను బాధలు పెట్టినోళ్లకు ఏలుబడిలకు వచ్చినాక సినిమా చూపిస్తామనడు ముద్దుగానే ఉన్నది, కానీ రాజన్న రాజకీయ వారసుడు మా రందులు వాపుతాడని పబ్లిక్ అంతా మీ నాయన మీద అభిమానంతో మీకు ఓట్లేస్తే తమరి 5 ఏళ్ల పాలనగిరిలా మీ భాగోతం మొత్తం చూసి రాజన్నకు మీకు పొంచన లేదనుకుండ్రు. నవరత్నాలతోని నవ్వుల పాలైనరని పంకరిక్కలు ఇరగొడితే తమరి రాజన్న రాజ్యం పోయింది. ఇప్పుడేమో మీరు ఇట్లా అనబడితే మీ ముచ్చట ఎట్లున్నదంటే దమ్ము లేనోడు దుమ్ముల ఏమో చేద్దామన్నట్టే ఉన్నది. మీరు మళ్ళా అధికారంలోకి వచ్చినాక, మీరు ముఖ్యమంత్రి అయినాక చట్టం ముంగట నిలబెడతామా అనబడితిరి. అప్పటి వరకు రాముడు ఎవడో రాకాసుడు ఎవడో, రేపటికి రూపం లేదు కాబట్టి ఇప్పటి సందే ఆ పోరాటం చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది సార్ అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు.